జరుగుతున్నటువంటి 3 నెంబర్ 1 ప్రపంచవ్యాప్తంగా మళ్ళీ కాశ్మీర్ అనేది వివాదాస్పద స్థలం అని గుర్తించడం అది సాధ్యమైంది నేషనల్ ఇంటర్నేషనల్ ప్రొజెక్షన్ అంతా. నెంబర్ 2 భయం కల్పించాలి అక్కడికి పర్యాటకానికి రావాలంటే. ఎందుకంటే ఎవరు పట్టించుకోని కాశ్మీర్ అంటే సరదాగా వచ్చేస్తున్నారు అందరూ. కాశ్మీర్కి రావాలంటే భయం పుట్టాల. ఆ లక్ష్యం నెరవేరింది. అక్కడ ఉన్నోళ్ళే తిరిగి వచ్చేస్తుండటం వల్ల. నెంబర్ 3 కాశ్మీర్లో ఉన్నటువంటి వ్యాపారాలు పరిశ్రమలు అన్నీ నష్టపోవాలా, మునిగిపోవాలి. తద్వారా అప్పుడు వాళ్ళందరూ మళ్ళీ పాత పేదరికం వైపుకి వెళ్ళాలి. ఆ పేదరికంలో ఉన్నప్పుడు వాళ్ళు గతి లేక వీళ్ళు ఇచ్చే డబ్బుల కోసం తీవ్రవాదం వైపుకు లేదా రాళ్ళేసే కార్యకలాపాలకు ఇట్లాంటి వాటికి చేరతారు. ఇప్పుడు టూరిజం ఆగితే సేమ్ పరిస్థితి వస్తుంది. ఆ దిశగాను నడుస్తుంది. ఓవరాల్గా భారతదేశంలో ఉన్నటువంటి భారత వ్యతిరేక శక్తులు అంటే భారత్లోనే ఉన్నటువంటి భారత వ్యతిరేక శక్తులు పాకిస్తాన్ ప్రేమించే శక్తులకి సంతోషాన్ని నింపాలి. అప్పర్ హ్యాండ్ ఇండియా ఉండటం భారతదేశంలో ఉన్న పాకిస్తానీ ప్రేమికులకి నచ్చదు. వాళ్ళకి ఇప్పుడు చాలా సంతోషం. మనం నిన్న అవి కూడా చూసాం కదా ఎలాంటి సంతోషంతో ఉన్నారో. అది నడుస్తోంది. వాళ్ళు కోరుకున్నదైతే జరిగింది.